ఉపాధి, ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన భారతీయులకు అక్కడి ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ప్రథమార్థంలోనే ఏకంగా 3,323 మంది భారతీయులను కెనడా ప్రభుత్వం స్వదేశానికి డిపోర్ట్ చేసింది. దేశంలోని అక్రమ వలసలను నియంత్రించడంతో పాటు పేరుకుపోయిన దరఖాస్తుల బ్యాక్లాగులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కెనడా అధికారులు వీసా నిబంధనలను అత్యంత కఠినతరం చేశారు. ముఖ్యంగా శరణార్థి అభ్యర్థనలు తిరస్కరణకు గురైన వారిని, వీసా, వర్క్ పర్మిట్ కాల పరిమితి ముగిసిన అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి దయలేకుండా వెనక్కి పంపించేస్తున్నారు. ఇటీవలి కాలంలో నకిలీ పత్రాలతో కెనడాలో ప్రవేశిస్తున్న మోసాలు ఎక్కువగా వెలుగు చూస్తుండటంతో దరఖాస్తుల పరిశీలనను అధికారులు ముమ్మరం చేశారు. తప్పుడు వివరాలు సమర్పించడం, కళాశాలల్లో నకిలీ అడ్మిషన్ పత్రాలు చూపించడం వంటి అక్రమాలకు పాల్పడిన విదేశీయులను అక్కడి ప్రభుత్వం తక్షణమే సొంత దేశాలకు సాగనంపుతోంది. అంతేకాకుండా దేశంలోని విదేశీ వలసలను తగ్గించే లక్ష్యంతో అంతర్జాతీయ విద్యార్థి వీసాల సంఖ్యను తగ్గించడమే కాక జీవిత భాగస్వామి వర్క్ పర్మిట్లు, తాత్కాలిక ఉపాధి నిబంధనలను కూడా కఠినతరం చేసింది. కెనడాలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య అత్యధికంగా ఉండడంతో ఈ నూతన నిబంధనల ప్రభావం మన వారిపై తీవ్రంగా పడుతోంది. ఈ వరుస డిపోర్టేషన్లతో కెనడాలో ఉన్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగులతో పాటు భారత్లోని వారి కుటుంబాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అప్పులు చేసి లక్షలాది రూపాయల డబ్బుతో పాటు ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి కెనడా వెళ్తే చివరికి డిపోర్టేషన్ల రూపంలో ఖాళీ చేతులతో తిరిగి రావాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. రాబోయే రోజుల్లో కూడా కెనడా ప్రభుత్వం ఇదే కఠిన వైఖరిని కొనసాగించే అవకాశాలు ఉండడంతో అక్కడ పై చదువులకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు విద్యా సంస్థల ట్రాక్ రికార్డును క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, తమ డాక్యుమెంట్లలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.